హలో, దిస్ ఇస్ సెరీనా సంపత్. ప్రపంచాన్ని గడగడ వణికిస్తూ, నిత్యం వెంటాడుతూ, చిన్న పెద్ద అని వయసుతో సంబంధం లేకుండా మనిషిని అతలాకుతలం చేస్తున్న డిసీజ్ లేక జబ్బేంటో తెలుసా? ఇట్ ఈస్ సిన్. ఈ సిన్ సిమ్టమ్స్, కాజెస్ అండ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో తెలుసుకుందామా? సిన్ యొక్క సిమ్టమ్స్. ఎస్ స్టాండ్స్ ఫర్ సీక్రసీ. తాను చేసే పనులను రహస్యంగా ఉంచాలి అనుకోవడం. ఐ స్టాండ్స్ ఫర్ ఇంటర్నల్ ఫైట్. తాను చేసేది తప్పని తెలిసినా చేయకుండా ఉండలేకపోవడం. ఎన్ స్టాండ్స్ ఫర్ నర్వస్నెస్. తాను చేస్తున్న పాపాన్ని ఎవరైనా కనిపెడతారో అన్న భయం ఒకవైపు అయితే, తాను చేస్తున్నది తప్పని తెలియజేసే అంతరాత్మ బాధ ఒకవైపు. కమింగ్ టు కాజెస్. సిన్ మనిషిలోనికి ప్రవేశించడానికి గల కారణం, ఫస్ట్, దైవ భయం లేకపోవడం. తాను చేసే ప్రతి పనికి దేవుని దగ్గర ప్రతిఫలం ఉంటుందని తెలియకపోవడం. సెకండ్, పూర్ ఫ్యామిలీ రిలేషన్స్. ప్రేమ, బాధ్యత, భయం కుటుంబం నుండి సరైన మోతాదులో అందకపోవడం. థర్డ్, సొసైటీ ఇంపాక్ట్. మనం ఏది చూస్తామో, ఏది వింటామో దాన్నే మన మైండ్ ప్రాసెస్ చేస్తుంది. ఆ ప్రాసెస్ అయిన దాన్నే మనం ఫాలో అవుతాం. సో బీ కేర్ఫుల్ ఆఫ్ యువర్ సరౌండింగ్స్. ఎఫెక్ట్స్. ఈ సిన్ ఒక్కసారే ఎఫెక్ట్ చూపించదు, కానీ స్లోగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ నీ మైండ్ని, తర్వాత నీ బాడీని తన బానిసగా మార్చుకొని నీ అంతట నీవే చచ్చేలా చేస్తుంది. భయపడకండి, భూమి మీద ప్రతి జబ్బుకి విరుగుడుంది కదా. అలాగే సిన్కి మెడిసిన్ అయితే లేదు, కానీ నేను చెప్పే టిప్స్ అనుకుంటారో రెమెడీ అనుకుంటారో మీ ఇష్టం, కానీ ఫాలో అయితే మాత్రం ఖచ్చితంగా రిజల్ట్ చూస్తారు. సి, వాచ్ పాడైతే వాచ్ షాప్కి, మెషిన్ పాడైతే రిపేర్ స్టోర్స్కి, క్లాత్స్ చిరిగితే టైలర్ దగ్గరికి, ఫర్నిచర్ పాడైతే కార్పెంటర్ దగ్గరికి ఎలా వెళ్తామో, అలాగే మనలో ఈ సిన్ సిమ్టమ్స్ కనిపిస్తే వెంటనే మనల్ని క్రియేట్ చేసిన క్రియేటర్ దగ్గరికి వెళ్ళాలి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అని పక్కన పెడితే, యూ ఆర్ మేడ్ బై ద క్రియేటర్. ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ యూ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ద సిమ్టమ్స్ ఆఫ్ సిన్, ఎన్ని రోజులు ఇలా బాధపడుతూ ఎవరికి చెప్పుకోలేక ఒంటరిగా కుమిలిపోతావు, ఇట్ ఈస్ అ టైమ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఎస్, యూ క్యాన్ డూ ఇట్. ఇక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ గురించి నేను మాట్లాడలేను, ఎందుకంటే అందరి ఫ్యామిలీస్ ఒకేలా ఉండవు కాబట్టి. బట్ బీ అవేర్ ఆఫ్ యువర్ సరౌండింగ్స్. నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావో, ఎక్కడ నడుస్తున్నావో, ఎవరితో మాట్లాడుతున్నావో ఖచ్చితంగా వాళ్ళ ప్రభావం నీ మీద ఉంటుంది. సో ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. సిన్ అనే బాండేజ్ నుండి బయటికి వచ్చి స్వేచ్ఛగా మన జీవితంలో ముందుకు సాగుదాం. మళ్ళీ చెప్తున్నాను, ఎస్, యూ క్యాన్ డూ ఇట్. Set yourself free from sin and lead a joyful life. Thank you.